హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. 6 అడుగుల బస్సులో 7 అడుగుల కండక్టర్ పడుతున్న కష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఈ మేరకు ఆ కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ 7 అడుగుల కండక్టర్ కు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో వేరే ఉద్యోగం ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని కూడా ఆర్టీసీ ఎండి సజ్జనర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సో ఎత్తు ఎక్కువ ఉన్న గుమ్మలో నుంచి కాస్త వంగి 2-3 సార్లు అటు ఇటు వెళ్తేనే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం మనం. అలాంటిది 6 అడుగుల బస్సులో 7 అడుగులు ఉన్న ఒక కండక్టర్ నిత్యం విధులు నిర్వహించడం ఎంతో నరకంగా ఉంటుంది. సో ఎప్పుడు ఒకసారి మెడ పట్టేస్తేనే మనం పక్కకి ఇలా వంచేసి ఒక రోజు అంతా అలా ఉండాలంటే చుక్కలు కనిపిస్తాయి. మరి రోజు మెడ పట్టేసినట్టుగా ఓవైపు తల వంచి విధులు నిర్వహించాలంటే ఆ 7 అడుగుల కండక్టర్కి ఎంత బాధో అది నిజంగా వర్ణాతీతం అని చెప్పుకోవాలి. ఫైనల్ గా ఆ కండక్టర్ బాధను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నారు. విధిలో భాగంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడని ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఆ కష్టం నుంచి విముక్తి కలిగించే దిశగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్సారీకి శారీరకంగా ఉన్న ప్రత్యేకత వల్ల విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్టీసీలో మరొక తగిన ఉద్యోగాన్ని కేటాయించాలని సీఎం సూచించారు అధికారులకు. సో ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కదా ఆయన, సో ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సో అన్సారీకి సరైన మరో ఉద్యోగాన్ని ఇవ్వాలని కూడా ఎండి సజ్జనర్కు ఆయన ఆదేశించారు. సో అయితే ఈ అమీద్ అన్సారీ అనే కండక్టర్ హైదరాబాద్ లోని చాంద్రాయన్ గుట్ట షాహీన్ నగర్ లో నివసిస్తున్నారు. అతని తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. 2021లో అనారోగ్యంతో తండ్రి మృతి చెందిన తరువాత కారుణ్య నియామకం కింద ఇంటర్ విద్యను పూర్తి చేసిన అన్సారీకి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశం కల్పించారు. దీంతో అన్సారీ మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా నియమితుడయ్యాడు. అయితే అన్సారీ పొడవు ఏకంగా 214 సెంటీమీటర్లు, అంటే దాదాపుగా 7 అడుగులు అనమాట. సో ఈ 7 అడుగులు ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహించడంతో అతనికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో సాధారణంగా లోపల ఎత్తు 195 సెంటీమీటర్స్ మాత్రమే ఉండడంతో అన్సారీ ఓవైపు పూర్తిగా తల వంచి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల పాటు విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో అతడు మెడ నొప్పి, ఇంకా వెన్ను నొప్పి, నిద్రలేమి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుండడంతో అన్సారీ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రాగా ప్రయాణికులు, పలువురు నెటిజన్లు కూడా అతడికి ఆర్టీసీలో మరొక ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి అతడికి సమస్యను అర్థం చేసుకుని తగిన శాఖలో తగిన ఉద్యోగం కల్పించాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రజల మధ్య ప్రశంసలు అందుకుంటుంది. శారీరకంగా సవాలున్న ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవడం నిజంగా హర్షణీయం అని చెప్పాలి. ఇటువంటి ఉదాహరణలు ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్న మానవతా దృక్పథాన్ని గుర్తింపు తెస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.